ఆయన చాలా పరిశ్రమల్ని తీసుకొచ్చారు. ఏ పరిశ్రమ వస్తుందండి ఆంధ్రప్రదేశ్కి? ఇక్కడ ఏ ఉందని వస్తుంది? వాళ్ళు ఒక్కళ్ళనే నమ్మారు, చంద్రబాబు నాయుడు గారిని నమ్మి పెట్టుబడులు పెట్టారు. కానీ చివరికి ఏమైంది? ఈ రాక్షస ప్రభుత్వం ఇంకొక 5 ఏళ్ళు ఉంటే మన రాష్ట్రం నంబర్ 1 రాష్ట్రంగా ఉండేది, పక్క రాష్ట్రాలని ఎదుర్కొని ముందుకెళ్ళేది. కానీ ఈ 5 సంవత్సరాలు ఆయన లేకపోవటం మీకే తెలుసు ప్రజలు ఎంత అవస్థ పడుతున్నారు. అట్లాంటి పరిశ్రమలు ఇక్కడే వాళ్ళు ఇంకా పెట్టుబడులు పెట్టి ముందుకు తీసుకెళ్లకుండా వీళ్ళు చేసే అరాచకాలు భరించలేక వీళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కోట్లాది రూపాయలు అక్కడ పెట్టుబడి పెట్టి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చి ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. దానికి కియా మోటార్స్, తర్వాత అనంతపూర్లో ఉంది కియా మోటార్స్, వాళ్ళు పెట్టుబడులు ముందు పెట్టడానికి వాళ్ళు భయపడి వాళ్ళు గుజరాత్కి వెళ్ళిపోయారు. అట్లానే అమర్ రాజా బ్యాటరీస్ ఎప్పటి నుంచో ఉంది మన ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళు కూడా హింసించి వాళ్ళు భరించలేక మన పక్క రాష్ట్రం తెలంగాణకి వెళ్ళిపోయి అక్కడ కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి అక్కడ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. ఇది ఈ రాక్షస ప్రభుత్వం చేసే అరాచకాలు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజల సొమ్ము కోసం ఆయన ఎప్పుడు ఆశించలేదు. ఆయన మీ సుఖ సంతోషాల కోసం ఒక్కటే ఆయనకి ఆలోచన, మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, ముందుకెళ్ళాలి,